కాలేజెస్లో, మీ స్కూల్లో, మీ స్నేహితుల మధ్య అన్యులైన వారు మీకోసం సాక్ష్యం చెప్పగలరా? అందరు అబ్బాయిలు వేరుగా ఉండాలి, క్రిస్టియన్గా నువ్వు వేరుగా ఉండాలి. నాకే తీసారా మ్యాట్నీకి టికెట్ అనకూడదు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. క్లాస్ అంతా సినిమాకి వెళ్దామంటారు, బట్ నువ్వు రానంటావు. సరదాగా తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఊరి మీద తిరుగుతావు, రండ్రా అంటారు. అందరు వెళ్తారు, ఇప్పుడు నువ్వు రానంటావు. పేరెంట్స్ని మోసం చేస్తాం, టీచర్స్ని మోసం చేస్తాం, నాన్న మోసం చేస్తాం, కాలేజీ యాజమాన్యాన్ని మోసం చేస్తాం, తుమ్మా కొట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుదామంటారు. కానీ అందరు అన్నా నువ్వు మాత్రం నువ్వు అనవు, ఆనవు, వస్తానని అసలు అనవు. ఎందుకనో తెలుసా? నువ్వు క్రిస్టియన్గా. బయట వాళ్ళు చెప్పుకోవాలి, ఆడు రాడండి, నీ తోటి వాళ్ళందరూ చెప్పాలి. ఆడు కలవడండి, నీ తోటి స్నేహితురాలు చెప్పాలి. వాడు అందరిలాంటి వాడు కాదండి, ఈ విషయాల్లో వాడు ఇన్వాల్వ్ అవ్వడండి అని చెప్పాలి. ఎక్కడ చెప్తారో చెప్పండి? నలుగురితో కాలేజీలోకి వెళితే కాలేజీలో కలిసిపోతున్నాం, స్నేహితుల దగ్గర ఉంటే స్నేహితులతో కలిసిపోతున్నాం, బయట ఉంటే బయట కలిసిపోతున్నాం. ఏది నీ ప్రత్యేకత? యోసేపట దేశం గుర్తించదగ్గ యవనస్తుడు అయ్యాడట.